ఇవాల్టి వీడియోలో కాకరకాయ నిలువ పచ్చడి ఎక్కువ రోజులు ఉండేలాగా అది కూడా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడైతే చూసేద్దాం. 1/2 కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటినైతే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ మీడియం సైజులో ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మందంగా కాకుండా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండునైతే ఇలా కొద్దిగా తీసుకోవాలి. 1/2 కప్పు దాకా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసేసి గ్యాస్ మీద సిమ్ములో ఇలా హీట్ చేసుకోవాలి. ఈ మొత్తం చింతపండు గుజ్జు అయితే వేడవ్వాలండి. అందులో 1 స్పూన్ అయితే బెల్లాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీకు బెల్లం అవసరం లేదు, కొంచెం తీపి అవసరం లేదనుకుంటే బెల్లం వేయకున్నా సరిపోతుంది. ఇలా మొత్తం మగ్గాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చే వరకు వేడి చేసుకొని 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఇలా డ్రైగా అంటే ఏది ఆయిల్ వేయకుండా మెంతులు ఆవాలని ఇలా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే జీలకర్ర వేసుకొని ఇలా కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మసాలాని. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఫస్ట్ చింతపండుని మొత్తం మగ్గించాం కదా, దాన్నైతే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా దీన్ని ఇప్పుడు జల్లించుకోవాలి. దాంట్లో ఏదైనా ఉంటే బయటికి తీసేసి ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కాకరకాయ ముక్కలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళైతే ఇలా క్రంచీగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలు తినే వాళ్ళైతే కొంచెం మీడియం సైజ్ ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో కాకరకాయల్ని తీసేసి ఇందులోనే ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలండి. మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జునైతే ఇలా వేసుకోవాలి. ఇందులోనే దీన్నైతే బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దాన్నైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పట్టిన మసాలాని వేసుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా సరిపడినంత వేసుకోండి. మీకు ఎంత తగినంత కావాలో అంత వేసుకోండి. అందులోనే పసుపు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, లేకుంటే 1/2 స్పూన్ వేసుకోండి. అందులోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన మొత్తం చింతపండు గుజ్జునైతే ఇలా వేసుకోవాలండి. ఆ ఆయిల్ని చింతపండు గుజ్జుని అన్నిటిని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజులైతే నిలువ ఉంటుందండి. ఈ రకంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.